ఏపీ పీహెచ్సీ వైద్యులను కూటమి ప్రభుత్వం బెదిరిస్తోంది. తమ సమస్యలు పరిష్కారం కోసం దశలవారీ పోరాటానికి పిలిపించారు పీహెచ్సీ వైద్యులు. ఇవాల్టి నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 3 నుండి నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని ప్రకటించారు. పీహెచ్సీ వైద్యులపై ఎస్మా ప్రయోగిస్తామని పీహెచ్సీ వైద్యులపై ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోంది. సమ్మెకు ప్రయత్నించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వీరపాండ్యన్ ఆదేశాలు జారీ చేశారు. పీహెచ్సీ వైద్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మెమో జారీ చేశారు వీరపాండ్యన్. అయితే ప్రభుత్వ బెదిరింపులు, వీరపాండ్యన్ ఆదేశాలపై పీహెచ్సీ వైద్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. అప్డేట్స్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, అరుణ, పిహెచ్సిలో ఈ రోజు నుంచి సమ్మె సైరన్ అయితే మోగింది. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ పిహెచ్సిలో పనిచేస్తున్న వైద్యులంతా కూడా సమ్మె బాట పట్టిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. గత సంవత్సరం కూడా సెప్టెంబర్ నెలలోనే తమ సమస్యలు పరిష్కరించాలంటూ పిహెచ్సి వైద్యులు ఆందోళన బాట పట్టారు. సమ్మెకి వెళ్తామంటూ వాళ్ళు సమ్మె బాట పట్టిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే ప్రభుత్వం చర్చలకు పిలిచి తమ సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చింది. అయితే ఇప్పటికీ సంవత్సర కాలం గడిచినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఏవైతే డిమాండ్స్ పెట్టారో ఆ డిమాండ్స్ అలాగే ఉండిపోయిన పరిస్థితి. సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లినా ఎక్కడా పరిష్కారం చూపని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ రోజు పిహెచ్సి వైద్యులంతా కూడా సమ్మెబాట పట్టిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రధానంగా వాళ్ళు ఏదైతే పిహెచ్సిలో వైద్యులుగా వచ్చిన తర్వాత పీజీ సీట్లకి సంబంధించి క్లినికల్, నాన్ క్లినికల్ కేటగిరీలో వాళ్ళకి 30-50% రిజర్వేషన్ ఉండేది. దాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15-30% తగ్గించిన పరిస్థితి. దీంతో పీజీ చేయాలనుకున్న వాళ్ళ ఆశ మాత్రం అడియాసగా మిగిలిపోయిన పరిస్థితి. ఖచ్చితంగా ఆ జీవోను రద్దు చేయాలి, ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ అమలు చేయాలంటూ వాళ్ళు కోరుతున్న పరిస్థితి. మరొక పక్క వీళ్ళు గ్రామాల్లో పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి అలవెన్స్లు ఇస్తామంటూ గతంలో చెప్పారు, కానీ అలవెన్స్లు కూడా ఇప్పటికొచ్చి ఇవ్వలేదు. దాంతోపాటు 2000 సంవత్సరంలో 2020లో జాయిన్ అయిన వాళ్ళకి ఇచ్చే పే స్కేల్కి 2023 తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి పే స్కేల్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆ 2000లో జాయిన్ అయిన వాళ్ళకి 53,000 రూపాయల పే స్కేల్ ఉంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి దాదాపు 90,000 పే స్కేల్ వరకు వర్తిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి, నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి డిమాండ్స్ పెట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని అడుగుతున్న పరిస్థితి, కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికి వచ్చి అనేక సార్లు సమస్యలను వివరించినా దాని పరిష్కారానికి ఎక్కడ మార్గాలు తీయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా సమ్మెబాట పెట్టారు. అయితే సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం మాత్రం ఆ సమస్యల మీద ఎక్కడా మాట్లాడకుండా ఎవరైతే సమ్మెకి వెళ్తామని చెప్పారో ఆ వైద్యుల మీద ఎస్మా ప్రయోగిస్తామంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన కమిషనర్ వీరపాండ్యన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్లకి, అదేవిధంగా డిఎంఎండ్హెచ్ఓలకి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ పిహెచ్సిలో కనుక వైద్యులు సమ్మెకు వెళ్తే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించండి, కఠిన చర్యలు తీసుకుంటూ ఆదేశాలు ఇవ్వడం తోటి వాళ్ళంతా కూడా రగిలిపోతున్న పరిస్థితి. ఇప్పటికీ వాళ్ళు దశలవారీ పోరాటానికి ఆల్రెడీ పిహెచ్ వైద్యులు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఫ్యామిలీ క్లినిక్ కానీ, తర్వాత సంచార వైద్యశాల కానీ, ఇటువంటి గ్రామాల్లో ఏవైతే వైద్య సేవలు ఉన్నాయో అన్నింటినీ ఓపీ నిలిపివేస్తా ఉన్నారు. కానీ రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.